గూజారి గూజారి మామిళ్ళ కిందో నల్ల మామిళ్ళ కింద మా మామిడి చెట్టుకు పూత పూసెను మస్తు కాతగాత్తదో కాసిన కాతకు పైసలత్తయో మస్తు పైసలత్తయి. ఈయన ఏమున్నా కూని రాగాలు తీస్తాడు. ఊరు మీద ఊరు పడిపోని గోరుతోట అన్నది ఎక్కడు. ఓయ్ ఏం చేస్తున్నావు? ఏం లేదే, ఈసారి మన మామిడి చెట్టుకు పూత బాగా పట్టింది, కానీ ఒక పక్క కొద్దిగా రోగం వచ్చినట్టు అనిపిస్తుంది. మరి ఆ రోగం ఏంటిదా అని చూస్తానా. అవ్వో ఈ పిల్లగాడు డాక్టర్ల మీద డాక్టర్లు చదివిండు. సూపులతోటే చూసి రోగాల రోగం దింపుతాడు కదా. అయ్యో ఏమైందే, ఇయ్యాల నా ముద్దుల పిల్లం ఎందుకో ముంగిసొల్లే మర్రబడుతుంది. నువ్వు కోపం తెచ్చుకుంటే నా బక్కపానం బర్రు అంటే తెలుసా, నా బక్కపానం బర్రు అంటే తెలుసా. మా లేకపోతే ఒక్క లింగాన్న పిక్కు పిక్కువని పని చేసుకొస్తానా. నువ్వు ఇంత ఆసరైతే నీ కంతలేమన్నా కరిగిపోతాయా పని చేసి చేసి నా చేతులు చూడు ఎట్లయినాయో. అబ్బా సుశీల, పట్టు చీర లెక్కుండే నీ చేతులు కాటన్ చీర లెక్క కమిలిపోయినాయి కదనే. నేను చేయన్నా మరి? నువ్వు బాధపడితే నా పానం పట్టుకు అంటది ఎరికేనా? అవి పట్టుక్కన వలిగితే నీ చిటిక్కన అతక పెడతా తీయరాదు. బంకాసంటు భార్య ఉండంగా నీకేం భయం? నువ్వు బంకవు కాదే, నా బంగారానివి, నా బంగారానివి. అయితే కుదబెట్టుకొని పైసలు తెచ్చుకోపోయినవురా? ఏందిరా నా బంగారాన్ని గట్లంటాను? నువ్వు గట్లంటే బాధపడి బదనం చేయగారా నన్ను పాపం. నువ్వు వాని మాటలు చెవులకెక్కించుకొని శంగలియకే. మరి లేకపోతేందిరా, మనం ఎటు పోదాం అనుకున్నావు, నువ్వేం చెప్తున్నావు? నేనేం చెప్తానరా, నా ముద్దుల పిల్లలతో ముచ్చట్లు పెడతానా కదా అని బంగారం. ఆ బంగారం ముచ్చట బంధు పెట్టు గాని మనం చేపలకు పోదాం అనుకున్నాం కదరా. ఇంటికొచ్చి ఇటే చిక్కినావు, మరి ఎప్పుడు పోదాం? ఓరి వారి జిల్ల పిల్లసొంటి నా పిల్లని దగ్గరికి వచ్చినాక చేపల ముచ్చట్నే మర్చిపోయినరా నేను. పోయిరావా నానే చేపల కట. పోదు గాని నీ గాలం వేయచ్చా మరి? ఆయన చేప గుంజునోళ్ళ శంగలించుకుంటూ పోయి చెర్ల పడతావా? ఆగో, పెద్ద పెద్ద దున్నపోతుల్నే జబ్బ మీద ఎత్తుకొని దంగలేసుకుంటా పోతా. చేపలు చేపలు నన్ను గుంజుకపోతా బుజ్జి. మర్రి చెట్టుకు తొర్రలు వేసుకుంటా పోతాడు. నీ మొగడంటే ఏందనుకుంటావు? ఏంటి అంత మగాడివా నువ్వు? అంత పోటుగాడివా? అరే నిన్ను విడిచిపెడితే సిమెంట్ గోడలను కూడా సిల్లంకల్లం చేసుకుంటూ పోతావు. మరి చేపలకు ఉందా లేదా? ఆగో, వాడు అడుగుతాడు, ఏమంటావు బుజ్జి? పోనా? నువ్వు పోతా అని ఆశపడ్డప్పుడు నేనెందుకు పుల్ల పెట్టి కూర్చుండే పెట్టాలి? పోయిరా పో. సరే పోయేస్తా. అరే పారా. ఓయ్ ఏంటిదే బుజ్జి? ఇగో చెరువు అంటే చెడు లోతుంటది. నువ్వు గారపోల గింతంతుంటివి. జర పైలం మరి. నేను సూపుకు గారపోలే గింతంతున్నా గాని నేను దలుచుకుంటే ఆ చెరువుకు కూడా చెమటలు పట్టిస్తా బంగారం. నేను పోయి పట్టుకత్తా చూడు. నువ్వై తిన్నాని నూకలు రేవు. ఎందుకు కోలను పట్టుకత్త వరాంగా? అయ్యో, కోలను పట్టుకత్తుడు కాదే, నూకల పువ్వుల చేపల కూర మంచిగా ఉంటది. పులుసు పోసుకొని తింటే సమ్మగా జారుతుంది. నువ్వైతే ఉల్లిగడ్డ కాల్చి మసాలాలు గిట్లా అన్ని తయారు పెట్టు, నేను పోయి చేపలు పట్టుకత్తా. ముందు మురిసినవ్వా పండుగ రేదట గాని ఇప్పుడున్న ప్రేమ ఇంకా 4 ఏళ్ళు ఉండదు గాని. పారా పోదాం, లేట్ అవుతుంది. బానాడు. గాలాలు ఉన్నాయంటివి ఎవిరా మరి? తయారు చేద్దాం పారాదురా. 10 నిమిషాలు పట్టది చేసడానికి. నువ్వు రందివాడకు నేను ఉన్నా కదా, అన్ని చూసుకుంటాపా. అరే నీ కుక్కలు సల్లాగుండా 10 గాళ్ళు ఉండి పాడాయినాయి. మనుషులే తిండి తిక్కన లేక బక్క పడుకుంటా బొక్కలు తేలుతారంటే ఆటగానే పరిచినాయి. ఏం తిని పాడైతున్నాయేమో. అరే మనుషుల కన్నా కుక్కలే ఎక్కువగా ఈడొట్టు మోపైంది మళ్ళా. అరే మా వాడకి అనుకున్న ఈ వాడకు కూడా బాగానే మోపైనాయి కుక్కలు సల్లాగుండా. ఆయననేమో నూకలు పువ్వు అన్నవా అని చెప్పి పాయే, ఇంట్లోనేమో నూకలు లేవు. ఎవరిని అడుగుతూ ఎట్లా చేస్తూ? ఆగు, గా సుశీలేందేమో అంతగానో ఆలోచించుకుంటా కూర్చున్నది. దేని గురించో మరి పోయి అన్న అడుగుతా.
ఆగో ఏందో సుశీల ఏమో రంచి కొద్ది కూర్చున్నావు నీ మొగడు గిట్ట కొట్టిండా ఏంది ఏసి కాదు పోసవ్వా నేను పటపట పని కొరుకుతే ఆయన చెట్ట చెంపలు వేసుకుంటాడు గైన నన్నెందుకు కొడతాడు మరెందుకే అల్లుడు వచ్చినాడానికి అత్త వచ్చినట్టు గట్ట పెట్టినవేంది మూతి మా రమేష్ చేపలకేంటి పోసవ్వా చేపల కూరలో నూకల పువ్వు వండుకొని తింటే కమ్మగా ఉంటదట అన్ను అన్నాడు గాని ఇంట్లో నూకలు లేవు. అబ్బా చేపల కూరనా నేను కూడా చేపల కూర తినక బాగా రోజులాయే ఆ నూకలేమో నేనే ఇచ్చి వీళ్ళతోటి చేపల కూరలా పొత్తు కూడుతా ఏమైంది పోసవ్వా అటే కట్ట దర్శకపోయినావు ఏ కట్ట దరుచుకపోడు కాదే పోరి మా ఇంటి నీ నూకలు ఉండే మరి ఏడ పెట్టినా అని ఆలోచిస్తాన్నా నూకలు ఉన్నాయా అప్పుడు నాకు ఇయ్యరాదు పోసవ్వా జర పుణ్యం ఉంటది పాపం ఆయన పతాకం నూకలు పువ్వు వండువానే ఏడ దొరుకుతాయా అని అప్పటి నుంచి ఆలోచించుతానా నువ్వు దేవుని వాళ్ళు వచ్చినావు మాకు ఇయ్యరాదు అనుకుంటావు. ఏ మా ఇత్త తీయరాదే గన్నే ఉన్నదేమో గదానికి గద పట్టుకొని బతడబడితివి నా నూకలతోటి ఆకలి తీరుతుందంటే బంగారం అని ఇస్తా అదన్న బంగారం అనే అవుతావనే గాని మరి నాది ఒక షరతు షర్తా ఏంటిది పోసవ్వా అది ఆ చేపల కూరలా నన్ను కూడా పొత్తు కలుపుకోర్రే నా నూకలంతుకు మరి అట్టుగిస్తే నేను మునిగినట్టు కాదా ఇగో నాకు చేపల కూర నేను నీకు నూకలు పెడతా అంతుకంతు అయ్యో గల్లే ఉన్నది పోసవ్వా లంచానికి మంచం ఎత్తా అంటే నేను కాదంటనా సరే మాతోటే తిందువు గాని పట్టుకరా పో నూకలైతే. అబ్బా నెంబరేకు మాట మాట్లాడినవ సుశీల అంతేవో గాని ఈ ఆడకట్టులలో నీ గుణం మీదకి ఎవరికి రాదే వినబడ్డదా నువ్వు తినేది నలుగురికి పెడతావు వీళ్ళ లెక్క కాదు దీని రోజుల నుంచి చూస్తలేనా నేను ఇగో సుశీల నువ్వు నమ్ముతే నమ్ము లేకపోతే లేదు గాని ఉడుకుడుకు నూకల బోలా చేపల ముక్కలు తిన్న కొద్ది తిన బుద్ధి అయితే అంత కమ్మ ఉంటదా పోసవ్వా నువ్వు చెప్తాంటేనే నా నోరు ఉడుతుంది. ఏ పోరు నోరుడు కాదు మా నడిపోడు కడుపులు ఉన్నాగానైతే మా పెద్ద బావ ఎప్పుడు చేపలు తెచ్చి వండుకోయే పోషాన్ని ఇచ్చేటోడు నువ్వైతే అన్ని తయారు పెట్టే నేను పోయి నూకలు పట్టుకత్తా. సరే పోసవ్వా చెప్పండి రా ఆయన వచ్చే వరకు నూకల పువ్వు వండాలి లేకుంటే ఇంకా అండలేదా అని కోపానికి అత్తాడు. ఏ చెప్పని అత్తనే అటు పోయి అందుకత్తా. సరే చేపల కూర అన్నవాలే నూకలు ఉన్నాయని ఏతుల పడితే ఇప్పుడు ఏడుకోయి దేవాలే చేపల కూర తినక బగ్గ రోజులైతుంది శర్రకోయి నువ్వు ఎత్తకచ్చుకొని తిందామంటేనేమో నాకేమో చేపలు పట్టరాదా అదే పక్కిలను కొనుక్కొని తిందామంటేనేమో చేతుల్లో ఒక కొత్త లేదు ఎట్లని చేసి అలా చేపల కూర నూకలు పోతోడు తిన్నది అన్న కావాలా నేను అట్లా పోయి వచ్చిన నేను నూకలు నడకత్తా ఎట్లా మరి ఏమైందిరా ఇంత సేపు చేసినావు? అరే ఏం చేయమంటావురా ఇంట్లో ఏ పనికి తిరిగినా నేను ఒక్కనేనైతే ఏం పని ఉన్నా నాకే చెప్తుంది ఇది జగబెట్టు అది జగబెట్టు ఇది చెయ్యి అది చెయ్యి అని అవన్నీ నేనే చూసుకోవాలి ఇంకెవరన్నా ఉన్నారా మరి నాకు ఒడవదురా నా పని నా పంచాయతీ పెద్దగా ఉంటది ఇంట్లో ఏందనుకుంటాను ఇంటెనక మామిడి చెట్టుకు పూత మంచిగా పూసింది కానీ ఓ 2 కొమ్మలకు అంత పురుగు పెట్టినట్టు అవుతుంది అని ఏంది అని గదే మాట్లాడుకుంటున్నాం మేము అంతలో నువ్వు రాని అత్తివి ఏం చేయమంటావు ఇక ఆలస్యమైంది అని అంటే నీకు అయితేనేమో తెలుసు తెలుస్తుంది పా ముందట అవురా చోటే పతాకం ఇద్దరం గొడ్లం పోతానం గాని మరి చెర్ల చేపలు ఉన్నాయంటావారా మంచిగానే ఏ మస్తు చేపలు ఉన్నాయిరా నా కళ్ళతో నేను చూసినా గా సురేష్ గాడు కిరణ్ గాడు పట్టుకపోతుండ్రా ఇంత బొమ్మలు రవ్వ చేపలు ఉన్నాయి. ఆహా అవునా వాళ్ళు పట్టుకపోతా అంటే మనం ఏమన్నా సిద్ధోళమారా మనం కూడా పట్టుకొద్దాంపా పోదాం గాని పెళ్లి కొంగ కట్నం పైసలు మర్చిపోయినట్టు చేపల కొంగ గాలం లేకపోతే ఎట్లారా గాలం తయారు చేసుకోపోదాంపా. అవునరు మర్చిపోయినా యుద్ధానికొంగ కత్తిని ఇంట్లో పెట్టిపోయినట్టే కాదురా గాలం లేకపోతే సరే పోంగా గాలం వైర్ కొనుక్కొని 2 కట్టెలు ఇరుచుకొని కట్టుకొని పోదాంపా. అవునా అరే చోటే పరకలు బుడ్డ వరకలు నేను పట్టరా పెద్ద బొమ్మె చేపలు అయితే నేను పడతా మినిమం 2 కిలోల పైననే ఉండాలి. పరకలు బుడ్డ వరకల సంగతి నువ్వు చూసుకో పెద్ద బొమ్మెల సంగతి నేను చూసుకుంటా ఎందుకంటే మన రేంజ్ కు తగ్గట్టు ఉండాలి కదా తెలుసుగా మన గురించి ఊళ్ళే పా ఇక వా ఇక ఆగేది లేదు. ఓరు వారి ఏదో ఒకటి 20 ఎవరా సక్కడిదో అంకరదో పట్టి చూడబడుతుంది. పట్టి చూస్తున్నావు అంటే ఏమన్నట్టురా చక్కటి కట్ట లేకుంటే చేపలు పట్టేస్తుందారా? ఆహా అట్లనా
ఈ అక్క చేపకి అయితే నేర్పుదాం అనుకుంటున్నావురా. ఎసొంటి కట్ట అయితే చేపలు పడతాయని నాకు తెలియదా. మరి ఆనే పడతావా చెట్లు పడతావురా చేపలు? జల్దీ నడు, ఇగో గ్యారాలు కట్టాలి. మళ్ళీ మేరా నిలబడి చూడబట్టి ఈ గ్యాలాలు కట్టు. చెప్పన్నారా నీకు అన్ని కట్టు. అరే చోటే, అన్ని తయారు చేసినాం గాని అసలు మర్చిపోయినాంరా మనం. అసలియా? అసలి అంటే ఏంటిరా? ఎర్రలద్దారా ఏం పెట్టి కేలం ఎత్తావురా చేపలకు? అవి చవి వచ్చి పడతాయి ఏంది? పిల్లలు రారి మమ్మల్ని పట్టకపోర్రి అని. అరే మన ఊళ్ళో ఎర్రక్కరు వారా, ఏ బొందలు తవ్వినా పట్టాన్ని ఎర్రలు వెళ్తాయి. దొరుకుతాయి అనుకుంటే ఈయనవంట వారా. అటెటు పోయి అవుదాంపా. నువ్వు ఆగుతలేవేమరా? ఇవరకు ఏం చేసిండ్రా? గాలాలే కడితే పా మాగట్టినావు కనిపా. అబ్బో నువ్వేడిత్తవే కాకినాడ నీ దానివి. పోయి నిన్ను మందలు ఇచ్చినేవే శివంట. ఇంగ్లీష్ అయితే కాకిని కొట్టదు, అత్తమా గంజు అయింది అదట నాకు ఇత్తదాని పాడబడి నా చెప్పటి నేనే కొట్టుకోవాలి. బుద్ధి తక్కువ నిన్ను అడిగి మందలు ఇచ్చింది. ఎవరు రూపాయి ఇస్తారంటే ఆయనకు అమ్ముకుంటావు కాదు నువ్వు. నూకలైన బియ్యమైన నిరుడు కట్టినే కందులు ఉన్నాయి అక్కరా అన్నది ఆయన తాకిరికి దాన్నింది నన్ను. బావా మంచిగా తలుపులకు తాళాలేసి ముద్దుగా కూర్చున్నావు కానీ ఎదురుగా కుర్చీ మీద అక్కలేదు. ఎటువైంది? అక్క అంగట్లకైంది. అయ్యో అది అలా అంగడి కదా. అయితే కానీ బావా ఓ సోడన్ని నూకలు ఉంటే పోతివి, సోడన్న తవడన్న. ఇయ్యడు మేము తిండి బాటలు పెట్టక మేమే బియ్యం కొనుకొచ్చుకున్నాం. నూకలు మా దగ్గర ఎక్కడికే పోసావా? అయ్యో పెట్టలేదా? నిరుడు మీరు బియ్యం పట్టించినాక చింత కింది నడిసది నాకు నూకలు తవుడా మీరు కాదా బావ బర్రెకు. ఈసారి కూడా పెట్టిరు కావచ్చు అనుకొని వచ్చిన. ఇయ్యడు పెట్టలేదా పోసావా? ఉన్నాక నీకేనా? ఏ నువ్వు ఇయ్యవన్నా బావా, నీ ముచ్చట సల్లా ఉంటా. నీళ్ళున్న బయటకు పోతారు కానీ ఎండిపోయిన బయటకు పోతారా? నువ్వు పెడతావని వచ్చిన గాని దమన్న కట్టిన అక్క నూకలు ఇంత అట్లు పోసుకోనో ఇంత సరపిండి పెట్టుకోనో ఉంచుతుంది కదా అని వచ్చినాక అంతే. ఇక లేని దానికి నువ్వేం చేస్తావు గాని పోయేస్తా మరి. శాంతక్క నీతోటి పని పడ్డదే. ఏం పైన పోసి అబ్బ ఒక్క తవడని నూకలు ఉంటే రాదే. ఇయ్యాల రేపు నూకలు ఎవరు తింటూరే? నూకలు లేవేండి. అయ్యో గట్టంటేనే నువ్వు ఎప్పుడైనా కానీ బియ్యం పట్టించినాక నూకలు తవుడు జరిగి అమ్ముతూగా అదే మదరక్కోళ్ళకు తవుడు జర చూడరా. సోడైతే సోడాయే, తవడైతే తవడాయే. ఆ నూకలు బంగారం ఆయే ఉన్నాక ఇయ్యనాయే నేను. వాళ్ళు లేవు నూకలు. అయితే మన శాంతక్క లేని దానికి నువ్వేం చెప్తావు? ఇంకా రాజు దగ్గరకైనా ఉన్నాయి అంటే నూకలు ఏం చెప్తావు? ఇప్పుడు ఎందుకు ఎవరు తింటారు? అన్ని ఇచ్చకాయలు కచ్చకాయలు అడిగింది. ఉంటూ ఉన్నాయనాలా లేకుంటే లేవు అనాలా గాని గట్టి మొక్కను అవుతారని అడుగుతా మరి. ఎవరిని అడిగినా కానీ లేవంటారు ఎట్లా మరి? చేపల కూర ఆశకు నేను చెడ్డట్టు అయిపోయా కదండి దేవుడా. ఎవరిని అడిగిన పెడతలేకపోయా మరి ఎట్లా ఎటు. అదో ఆలోచన పడ నాకు చేపల కూర తినాలా అని. ఆగో ఇంకా కుడికాల పోసాక గద్దె మీద కూర్చుంది కదా, దాన్ని అడుగుతా మరి. పోసాక పని తీరిందా? గద్దె మీద కూర్చున్నావు? ఇప్పుడే తీరింది గిట్ట కూర్చున్నా. తిన్నావు బువ్వా? తిన్నా. అవి కానీ పోసాక ఒక తవడాన్ని నూకలు ఉంటే పోతివి. ఏవో వననే సైకినాలు పోసుకున్నా ఊడార్చొల్లని ఉంటే. అయ్యో ఎంత పని అయిపోయానే. నీ దగ్గర నూకలు ఉంటాయి అనుకొని పతాకం గంత దూరం నుంచి నడిచి వచ్చిన పని వాడా. ఏం వెళ్ళాయా జర చూడరాదు. అయ్యో లేవే ఉంటియనా? అయ్యో ఉత్తదా అయింది అక్క నా పని. సరే గజవనక్క దగ్గర ఉంటాయి మరి. అడుగుపో. అది మా ఇత్తది కానీ ఉంటే పోయేత్తనే. పోయిరా.
చల్లగుండా ఎవ్వరిని అడిగినా కానీ లేవంటారు గిట్ట తయారైన జనం రేపు ఏదన్నా అయినా కానీ నువ్వు అట్టే నీళ్ళు వచ్చేటట్టలేరు అరే బిట్టువా అబ్బా బిడ్డో నిన్ను మందలి తుప్పే ఉట్టేది రయ్యా ఎంగిలి చేత కాకిని కూడా కొట్టావు తిరిగి తిరిగి కాళ్ళన్నీ గుంజబట్టే నీ నూకలు చల్లగుండా ఎటు పోతున్నాం అక్క దుకాణంలోకి పోతున్నా అయితే వెనక నూకలు ఉన్నాయా నూకలు లేవు ఏం లేవు నా దగ్గర. అయ్యో ఏందే నూకలు లేవు లేవు అని మొక్కం మీద కోపానికి రాబడుతుంది ఓ బావా ఇక గొడ్డలతో కొట్టుకొని లేపోయినావా మందకు మంద పెట్టుకొని పోతున్నావా అంకింత మసి గోసికింత మసి అబ్బా తిరిగి తిరిగి కాళ్ళన్నీ పెట్టే ఏం చేయాలి మరి బియ్యాన్ని రోట్లేసి దంచి నూకలని కొంచెం వెయ్యాలా అద్దుతి మళ్ళా అట్టి అన్నం ఖరాబ్ అవుతుంది ఏం చేయాలి చేపల కూర కోసం తప్పుతుందా గట్టు మొక్కను వేయవుతారని అడుగుతా నూకలు ఉన్నాయో లేవు ఇలా ఎట్లైనా చేసి నూకలు కొంచెం ఏం దాన్ని కావాలి లేకపోతే పొత్తు కూడా నీరు నన్నాలు ఈ పోషా ఇంటికాడ నూకలు ఉన్నాయి పట్టుకత్తాను పోయి అటేం ముట్టింది ఎటువేనట్టిమే అరే అబ్బా ఆ పని ఈ పని చేసుకొని వచ్చారు గీయాలా పోరేమనుకుంటదేమో ఏమైంది పోసావు ఎంతసేపు అయిన పోయి ఏ కాలమై నీ కోసం చూడబట్టి అప్పుడే అత్తు కానీ మళ్ళీ ఇంటికి వరకు ఏళ్ళ ఇద్దోనని అన్ని పనులు చేసుకొని వచ్చిందే మంచి పని చేసినావు తీ మనం వండుకొని నువ్వు తిని పోయే వరకు వేయాలవుతుందో సరే అలా వచ్చే వరకు బువ్వండి అన్ని రెడీ చేద్దా అయ్యో అరే ఇంకా రాలేదా పొద్దుగాలనే వేయండి లంచుకొత్తు కూర్చుంటివి కాదే నేను పోయే గింటాలా పనంతా తీసుకొని పాదంతా తీసుకొని వచ్చే వరకు గీయాలాయే నాదే ఆలస్యం అనుకొని ఆగం ఊరికి వచ్చిన ఇగో జబర్దస్త్ నూకలు దొరికినాయే ఎన్నడో అలా పెట్టినా అంచలా పంట నూకలు తీయగా ఉంటాయి అట్టి బుక్ చూడ ఎంత సై ఉంటాయో సరే పోదాంపా ఈ పోరడు పాడగా నీకు అత్తలేడు కదా అప్పుడు అనగా వేయండు ఆడ అలా పొద్దుగల సాపాలు తెస్తే 4 బుక్కలంతా తిని అవతల పడదాం అనుకుంటే ఇంక అత్తలేడు అవునే సుశీల ఉల్లిగడ్డ కాల్చినవానే లేకపోతే చేపల కూర లెక్క ఉండదు మరి అప్పుడే కాసిన పోసవ్వా ఉల్లిగడ్డ కాల్చిన చింతపండు విసికిన మెంతులు వేయించి పొడి చేసి ఉంచిన అబ్బా మంచి పని చేసిన సుశీల చేపల కూరలా మెంతి పొడి వేసుకుంటేనే చేపల కూర రుచి ఆయివంటది అవుగాని ఇవన్నీ ఎవరు నేర్పిరే నీకు మా నానమ్మ నేర్పించింది పోసవ్వా పెళ్ళైనాక మాట రావద్దని అన్ని రకాల వంటలు నేర్పించింది అది అబ్బా ఉన్నదా మహాతల్లి ఉన్నది పోసవ్వా అంటే అటు ఇటు తిరుగుతుందా మంచాలవన్నీ ఉంటుందా దానికేంది బండకు బండి ఉంది 100 రోజుల పని కూడా పోతుంది ఇంకా గింత కమ్మగాంటిక తిన్నాక ఇక బండకు బండి ఉండకుంటే మంచాల వంట అదే దానికి 90 సంవత్సరాలు ఉన్నాయట 90 సంవత్సరాలా అబ్బో దానంత బతుకుతామా అయితే మన గాని వాళ్ళు వచ్చే వరకు నూకలు కడుగుదాంపా సరేపా ఈ దంచుడు కూడా అయింది పా అబ్బో గిడంపల్లా సుశీల గీడద్దు పోసావా గటంపు అంత కోళ్ళు అవుతాయి ఇలా ఏమి లేవే మంచిగా నూకలు కొత్తయే గాని దబన గట్నే మంచిగా ఉన్నాయి నూకలైతే సన్నగా ముత్యాలు ఉన్నట్టున్నాయి ఇక చూడు నేను ఏది అబద్ధం ఆడనే కట్రా నేను ఎప్పుడు తినలే పోసావా చేపల కూర నూకలు పువ్వా ఇక తిందు ఆగరాదు ముద్దుగుంటది మీరు చెప్తాంటేనే నోరు ఊరుతాంది ఇంకెంతసేపు అల్లే అవుతుంది ఇంకోసారి అడుగు నేను ఎక్కువ తక్కువ అడగనే ఒక 2 సార్లు అయితే చాలు ఇక నువ్వు అడుగుతాను 3 సార్లు అడుగుతాను అంత దుమ్ము దుమ్ము ఎట్లుంటాయి కవర్లో పెట్టినా కాదే మా ఇంటికాడ ఇగో ఇక ఇంట్లో నీళ్లు వచ్చి పొయ్యి మీద పెట్టుకో సరే పోసావా ఎక్కువ నాన్న ఎక్కే భూమి మెత్తగా అవుతుంది పెడితే ఇప్పుడే ఇట్ట అంటే దేనికి దానికి రాలాలి మెతుకు
సుశీల అన్ని తయారైనయే. ఇక వాళ్ళు అత్తే మంచిగా కమ్మగా చేపల కూర వండుకొని బుక్కడంతా తిని వాళ్ళ పొద్దుగాలు ఇంచుకోవాలి. అవు కానీ సుశీల గింత సేపాలు చేపలకు పోయి ఇంకత్తలేరేందే? నాకు గదే అర్థమైతలే పోసావా. చాలా సేపు అయ్యాలి పోయి వీళ్ళు చెరువు మొత్తం పట్టుకొస్తారా ఏంది? అవునే, నీ మగడు చెరువుకు చెరువే పట్టుకత్తాడు. అవుగా నీ పట్టిన చేపలు పట్టుకొచ్చడానికి ట్రాక్టర్ గిట్ట కొట్టవేయండా లేకపోతే అట్టుగానే వేయండి? నువ్వు ఊకోపోసావా, అన్ని కారేటాల మాటలు మాట్లాడతావు. ఇదేమన్నా వర్షాకాలం మత్తడి దొరుకుతుందా ట్రాక్టర్ నిండా దేవడానికి చేపలు? ఆయన ఇంకా అత్తలేడు చేపలకేనోడని నేను దల్లడితే ఏమో ట్రాక్టర్ కొంట వెండా అది కొంట వెండా అని కారెడ్డాలు ఆడుతుంది ఇక్కడ కూర్చొని. సుశీల సుశీల అగో పోసావా, చేపలు పట్టుకొచ్చినట్టున్నారు, పోయి పోతాం చేద్దాంపా. అబ్బా అచ్చి రాయే, ఏ వారాయని వాళ్ళ కోసం చూడబట్టి పా పోదాని చెప్పని అనుకొని తిందాం. అగో ఏంది తడిసొచ్చారు? మేం తడవలేదే, వాళ్ళే తడిపిర్రు. ఏంది వాళ్ళు తడిపిర్రా? వాళ్ళు ఎవరురా? మేము చేపలు పట్టడానికి పోయినాం కదా పోసావా, ఆడికి వేరేటోళ్ళు కూడా వచ్చిర్రు చేపలు పట్టడానికి. వాళ్ళకు మాకు లొల్లైంది, మాటకు మాట పెరిగే వరకు మమ్మల్ని చెర్లేసి పొట్టు పొట్టు కొట్టిర్రు ఇద్దరిని. ఏంది షెర్లెత్తేసి కొట్టిర్రా? మరి ఏమనలేదను వాళ్ళను? వీడు అన్నందుకే షెర్లు ఎత్తేసి కొట్టిర్రు. అట్టి ఉన్నోళ్ళనే గెలికి ఏదో మాటలు మాట్లాడిండు, అందుకనే వాళ్ళు షెర్లు ఎత్తేసి ఇద్దరిని కొట్టిర్రు. అంటే అది కొడితే కొట్టిరు గాని చేపలేవురా మరి? ఇంకెక్కడ చేపలు పోసావా, లేవు. వాళ్ళు మమ్మల్ని పొట్టు పొట్టు కొట్టి చేపలను కూడా పట్టుకపోయిర్రు. జర్ర అయితే మా పానం అంటే ఇంకా నువ్వు చేపలు అంటున్నావా? మత్తడి కింది తూములకెళ్ళి ఉరికత్తనే బతికినాం, మత్తడి కింది తూములకెళ్ళి ఉరికత్తనే బతికినాం. ఏంది మిమ్మల్ని కొట్టుడే కాకుండా మీ చేపలు కూడా పట్టుకపోయింది రారా? వాళ్ళ చేతులకు చెట్టలు పుట్ట దొంగ బాడుకావులు. మీరు చేపలు పట్టుకత్తారు కావచ్చు అనుకొని ఊరంతా తిరిగి నూకలు పట్టుకొచ్చిన కాదురా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. చూసిండ్రుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట ఉంటది గట్టి గట్టుర్రి. బాయ్. ఇటు చేపలు తెస్తాడు అనుకోని ఊరంతా తిరిగి నూకలు దామని చెప్తే చేపలు తేలే మన్ను తెలి షెర్ల పడ్డాడంటే ఇంక కుంటలు పడుతుంది పోయి. ఇంటికి బాయ్.